దురంధర్ పాటు పుష్ప 2కి సంబంధించి ఒక రికార్డ్ని బ్రేక్ చేయబోతుంది. దాంతోపాటు ఈ సినిమా బాలీవుడ్ హిస్టరీలో కొత్త చరిత్రను రాయబోతుంది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా రికార్డులను బ్రేక్ చేయబోతుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో దురంధర్ పార్ట్ 1 ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అంటే మన ఇండియన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరిగిందో మనందరికీ తెలుసు. అంటే ఈ సినిమా హీరో వల్ల నడిచిందా, డైరెక్టర్ వల్ల నడిచిందా అంటే ఈ సినిమా కంటెంట్ వల్ల నడిచింది కాబట్టి ఈ సినిమాని ఇండియన్ ఆడియన్స్ మొత్తము వాళ్ళ సినిమాలాగా ఓన్ చేసుకోవడం జరిగింది. అదే ఇప్పుడు దురంధర్ పార్ట్ 2కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. బేసిక్గా మీరు ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఏ బాలీవుడ్ సినిమాకి కూడా ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. బేసిక్గా మన సౌత్ సినిమాలకి ఇలాంటి రెస్పాన్స్ బాలీవుడ్లో వస్తుంది, కానీ బాలీవుడ్కి సంబంధించిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. సో ఫస్ట్ టైం వస్తుంది. అందుకే అందరూ అంటున్నారు 2015లో బాహుబలితో సౌత్ డోర్లు ఓపెన్ చేశాడు ఏకంగా ఇండియాలో రాజమౌళి. ఇప్పుడు ఆదిత్య ఆ డోర్లు ఏవైతే నార్త్ డోర్లు ఓపెన్ చేశాడు సౌత్ మార్కెట్లో అని చెప్పి అంటున్నారు. కానీ నాకు తెలిసి దురంధర్ తర్వాత మళ్ళీ ఏ సినిమా బాలీవుడ్ సంబంధించి ఏ సినిమా కోసం కూడా ఇండియన్ ఆడియన్స్ ఇంతగా ఎదురు చూడడం. ఇది ఓన్లీ దురంధర్ 2 వరకే వచ్చింది. తర్వాత దురంధర్ 3 వస్తుంది, కానీ బాలీవుడ్కి సంబంధించిన ఏ సినిమా కోసం ఆడియన్స్ ఇంతగా వెయిట్ చేయరు. ఇది దురంధర్ 2 మెయిన్ కంటెంట్ పరంగా ఆకట్టుకోవడం జరిగింది కాబట్టి అందుకోసమే సౌత్ ఆడియన్స్ కూడా ఈ సినిమా పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అయితే దురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రికార్డులు బద్దలు కొడుతుంది. ఇప్పటివరకు బాలీవుడ్ హిస్టరీలో ఏ సినిమా అందుకోలేని రికార్డులను సెట్ చేసింది. అండ్ మాట్లాడుకోవాలంటే సౌత్ సినిమాలకు సంబంధించిన రికార్డులను కూడా బద్దలు కొట్టింది. సౌత్ సినిమాలకు సంబంధించి బాహుబలి, పుష్ప 2 లాంటి సినిమాల రికార్డ్స్ని కూడా ఈ సినిమా బద్దలు కొట్టింది. మాట్లాడుకుందాం. ఏంటంటే ముందుగా ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది, వాల్యూ అక్కడ నుంచి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ముందుగా నార్త్ అమెరికా అంటే యూఎస్ఏ ఇంకా కెనడా ఈ రెండు కలిపి ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దాదాపు $5.2 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపుగా 48 కోట్ల రూపాయలు. అండ్ ప్రతిసారి చెప్తుంటాను ఏంటంటే మనం రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ వచ్చే సమయానికి ఆ సంఖ్య అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న రిపోర్ట్ ప్రకారం, మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం నార్త్ అమెరికా నుంచి $5.2 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టు దాదాపుగా 48 కోట్ల రూపాయలు. అండ్ ఇందులో జస్ట్ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే మాత్రమే నార్త్ అమెరికా నుంచి ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. $2.8 మిలియన్ 25 కోట్ల రూపాయలు ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా వసూలు చేయడం జరిగింది. అండ్ ఓవర్సీస్ మార్కెట్లో మిగతా వీకెండ్ బుకింగ్ మొత్తం కలిపి 48 కోట్ల రూపాయలు, పెయిడ్ ప్రీమియర్స్ విత్ వీకెండ్ బుకింగ్స్ మొత్తం కలిపి 48 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూకే ఇంకా యూరప్ నుంచి $1 మిలియన్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 9.23 లక్షల రూపాయలని యూకే ఇంకా యూరప్ నుంచి వసూలు చేయడం జరిగింది. దురంధర్ పార్ట్ 2 టోటల్ ఓవర్సీస్ మన వీకెండ్ బుకింగ్ వచ్చేసి ఇంకా ప్రీమియర్స్ వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి యూఏ నుంచి దాదాపుగా $1.2 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 11 కోట్ల రూపాయలు వీకెండ్ ప్లస్ ప్రీమియర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ నుంచి $700K అంటే $7 లక్షల, 6.46 లక్షల మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే మొత్తం ఓవర్సీస్ మార్కెట్లో ప్రీమియర్స్ ప్లస్ వీకెండ్ బుకింగ్స్ టోటల్ కలిపి ఓవర్సీస్ మార్కెట్ నుంచి మనం మార్నింగ్ తీసుకున్న రిపోర్ట్ ప్రకారం $8.5 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 75 కోట్ల రూపాయలు ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు ఈ సినిమా కేవలం పెయిడ్ ప్రీమియర్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే వసూలు చేయడం జరిగింది. కేవలం పెయిడ్ ప్రీమియర్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్. అండ్ అడ్వాన్స్ బుకింగ్ అంటే ఇందులో ఓన్లీ డే 1 మాత్రమే ఉండదు, డే 2, డే 3 అలా వీకెండ్ ఉంటుంది. కాబట్టి డే 1 ఈ రేంజ్ కలెక్షన్ వస్తుందని మనం ఎగ్జాక్ట్లీ చెప్పుకోలేము, ఎందుకంటే ప్రీమియర్స్ ఉంటుంది, ఇంకా డే 1, డే 2 ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్ వరకు వస్తుంది, ఖచ్చితంగా ఈ రేంజ్ వరకు అయితే వస్తుంది. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు వీకెండ్ బుకింగ్స్ ఇంకా పెయిడ్ ప్రీమియర్ మొత్తం కలిపి 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ మన ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం. ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఈ సినిమా మార్నింగ్ రిపోర్ట్ వరకు 10 లక్షల 10,000 టికెట్లను సోల్డ్ చేయడం జరిగింది. 10,10,000 టికెట్లను సోల్డ్ చేసింది మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం. మొత్తం ఇండియాలో 10 లక్షల టికెట్లు అయితే సేల్ కావడం జరిగింది. అంటే 1 మిలియన్ టికెట్లను సోల్డ్ చేసింది. బాలీవుడ్కి సంబంధించిన ఒక సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కలిపి 1 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు బాలీవుడ్ హిస్టరీలో ఏ సినిమా కూడా ఇలా టికెట్లను సోల్డ్ చేయడం లేదు. ఫస్ట్ టైం దురంధర్ పార్ట్ 2 ఓన్లీ సినిమా రిలీజ్కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 1 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ చేయడం జరిగింది. పెయిడ్ ప్రీమియర్స్ సంబంధించి షోస్ ఏవైతే ఉన్నాయో దానికి దాదాపుగా 6,86,000 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. అంటే
డే 1 కంటే కూడా పెయిడ్ ప్రీమియర్స్ చూడడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అందుకే సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ కూడా పెయిడ్ ప్రీమియర్స్లో ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఇప్పటికు 10,000 అయితే టచ్ కావడం జరిగింది. ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్కే 10,000 స్క్రీన్స్ వాడడం జరుగుతుంది అంటే ఎలాంటి రచ్చ క్రియేట్ చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ పెయిడ్ ప్రివ్యూస్ ద్వారా ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్లో 37 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అండ్ ఏదైతే వీకెండ్ బుకింగ్స్ ఉన్నాయో డే 1 ఇంకా వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి దాని ద్వారా 22 కోట్ల చిల్లర వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా 60 కోట్లను అయితే ఇండియాలో టచ్ అవుతుంది. ఓవరాల్గా 60 కోట్లని ఇండియన్ బుకింగ్స్లో టచ్ అవుతుంది. సో ఇప్పుడు మనం లాంగ్వేజ్ పరంగా ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకున్నట్టయితే హిందీ లాంగ్వేజ్ నుంచి ఎన్ని టికెట్లు అమ్మడం జరిగిందో తెలుసా? 10,10,000 టికెట్లలో హిందీ లాంగ్వేజ్ నుంచే దాదాపుగా 9,20,000 టికెట్లు అమ్మింది. 9,20,000 టికెట్లు. దీని ద్వారా ఆల్మోస్ట్ ఒక 53 కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. హిందీ నుంచి బుకింగ్స్ వచ్చేసి దాదాపుగా 9,20,000 టికెట్లు అమ్మితే ఇప్పటి వరకు 53 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు దురంధర్ 2కి రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ తెలుగు నుంచి 45,000 టికెట్లు 85 లక్షల రూపాయలు. తమిళ మార్కెట్ నుంచి 38,000 టికెట్లు 62 లక్షల రూపాయలు. నెక్స్ట్ కన్నడ మార్కెట్ నుంచి 3,500 8 లక్షల రూపాయలు. మలయాళం మార్కెట్ నుంచి 4,200 9 లక్షల రూపాయలు. సో ఏంటంటే ఇక్కడ హిందీ మార్కెట్ నుంచి 53 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది కదా. సో హిందీ మార్కెట్లో ఇప్పటివరకు ఏ సినిమా ఎక్కువగా వసూలు చేయడం జరిగింది అంటే మొదటి రోజు కలెక్షన్స్ నాన్ హిందీ సినిమా కింద మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 సినిమా దాదాపుగా 72 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో నాకు తెలిసి దురంధర్ పార్ట్ మొదటి రోజు పుష్ప 2 ఏదైతే 72 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగిందో ఆ రికార్డ్ని ఖచ్చితంగా క్రాస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్రాస్ చేయకుండా మేకర్స్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఎంత వచ్చినా పర్లేదు, మేకర్స్ మాత్రం ఎక్కువగా చెప్పే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఈ రేంజ్ కలెక్షన్స్ చూస్తుంటే ఇంకా ఈ రోజు టైం ఉంది, రేపు టైం ఉంది కాబట్టి రేపు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంది కాబట్టి నాకు తెలిసి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొదటి రోజు పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు నాన్ హిందీ సినిమా హిందీ మార్కెట్లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా అంటే పుష్ప 2 72 కోట్ల రూపాయలు. అదే ఒకవేళ హిందీ సినిమాల గురించి మాట్లాడుకున్నట్టయితే హిందీ సినిమాలో జవాన్ సినిమా మొదటి రోజు 56 కోట్ల రూపాయలు 55 కోట్ల రూపాయలు అనుకోండి. సో 55 కోట్ల రూపాయలు అంటే ఈజీగా దురంధర్ 2 ఆల్రెడీ ఆ రికార్డ్ని బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక పుష్ప 2 రికార్డ్ని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే బాలీవుడ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 100 కోట్ల మార్కుని టచ్ చేయలేదు. ఇప్పటివరకు ఏ సినిమా కూడా టచ్ చేయలేదు. టచ్ చేసిన సినిమా ఏంటంటే జవాన్ సినిమా 50 కోట్ల రూపాయలని అడ్వాన్స్ బుకింగ్ రూపంలో టచ్ చేయడం జరిగింది. ఆ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ వచ్చేసి ఇండియాలో 55 కోట్ల రూపాయలు. ఓన్లీ ఇండియాలో 55 కోట్ల రూపాయలు. మొత్తం ఓవరాల్ వరల్డ్ వైడ్గా కలిపేసి మొత్తం 129 కోట్ల రూపాయలు మొదటి రోజు జవాన్ సినిమా వసూలు చేయడం జరిగింది. బాలీవుడ్ సినిమాల్లో ఇప్పటివరకు అదే హైయెస్ట్. బట్ ఏంటంటే మన ఆదిపురుష్ సినిమా ఏదైతే ఉందో ఆదిపురుష్ సినిమా బేసిక్గా బాలీవుడ్ సంబంధించిన మూవీ కిందే వస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ సంస్థ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, అది బాలీవుడ్ సినిమా కింద కన్ఫర్మ్ అవ్వడం జరిగింది కాబట్టి 140 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. బట్ ప్రభాస్ గారు మన సౌత్ హీరో కొద్దిసేపు అది పక్కన పెడితే మరి ఎగ్జాక్ట్లీ ప్యూర్ బాలీవుడ్ నుంచి అందుకున్న సినిమా ఏంటంటే ఖచ్చితంగా జవాన్ సినిమానే 129 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఆ రికార్డ్ అయితే దురంధర్ పార్ట్ 2 ఆల్రెడీ ఎగరగొట్టయిపోతుంది. ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్లో ఇంకా ఇండియాలో కలిపి 130 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. 130 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే ఆల్మోస్ట్ ఆ రికార్డ్ని బ్రేక్ చేయబోతుంది అన్నట్టు. 130 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ బ్రేక్ చేసింది కదా అంటే ఇక్కడ మనకు వీకెండ్ బుకింగ్స్ కూడా కలిపి ఉన్నాయి కదా. అంటే మొదటి రోజు కాకుండా సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అలా వీకెండ్స్ బుకింగ్ కూడా కలిపి ఉన్నాయి కాబట్టి సో ఏంటంటే అలా లెక్కలకు తీసుకోవడానికి రాదన్నమాట. కానీ మొదటి రోజు అయితే జవాన్ రికార్డ్ని బ్రేక్ చేయబోతుంది, ఆదిపురుష్ రికార్డ్ని బ్రేక్ చేయబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఒక 150 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. రేపు బుకింగ్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది అనేది కూడా మనం ఒక ప్రెడిక్షన్ రిపోర్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. అదైతే రేపటి మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఏంటంటే పుష్ప 2కి సంబంధించిన ఒక రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది. 72 కోట్లు అంటే ఈజీగా నాకు తెలిసి దురంధర్ పార్ట్ 2 వసూలు చేస్తుంది. అలాగే ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ బాలీవుడ్ మూవీ కూడా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 100 కోట్ల రూపాయలు అందుకోలేదు. దురంధర్ పార్ట్ 2 ఏకంగా 130 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి సౌత్ మార్కెట్ నుంచి ఏదైనా సినిమా మొదటి రోజు 100 కోట్ల బుకింగ్స్ అందుకున్నాయంటే అందుకున్నాయి. ఏంటంటే బాహుబలి 2 ఇంకా పుష్ప 2. కాకపోతే ఏంటంటే ఆ సినిమాలు కూడా హైయెస్ట్ బాహుబలి 118 కోట్ల వరకు మొదటి రోజు బుకింగ్స్ అందుకోవడం జరిగింది. సో ఏంటంటే ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసింది. సో ఏంటంటే మ్యాక్సిమం దురంధర్ 2 ఇండియన్ హిస్టరీలో ఉన్న అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయబోతుంది. ఎందుకంటే ఈ కంటెంట్ని ఓన్లీ బాలీవుడ్కి సంబంధించిన కంటెంట్ లాగా చూడకుండా ఇండియన్ ఆడియన్స్ వాళ్ళ ఓన్ కంటెంట్గా తీసుకోవడం జరిగింది.
ఇది ఒక తెలుగు సినిమా, ఒక తెలుగు తమిళ సినిమా, కన్నడ సినిమా అని చెప్పి ఆడియన్స్ అందరూ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి సినిమాకి ఈ రేంజ్ ఊపు అయితే వస్తుంది. అండ్ పార్ట్ 1కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కాబట్టి, పార్ట్ 1కి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్లీ ఈ పార్ట్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది, అద్భుతమైన టాక్ అయితే వస్తుంది. కానీ సినిమా 2000 కోట్లను టచ్ చేయగలదు అని అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇండియన్ హిస్టరీలో ఏదైనా సినిమా 2000 కోట్లను టచ్ చేయగలదు అని అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా దురంధర్ 2 నాకు తెలిసి 2000 కోట్లను టచ్ చేయగలదు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? దురంధర్ పార్ట్ 2000 కోట్లను టచ్ చేస్తుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే దురంధర్ 2 2000 కోట్లను టచ్ చేస్తుందా లేదా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.